అటు విజయవాడలో కూడా భోగి వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంది, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నేను లీలాని అడిగి తెలుసుకుందాం. లీలా, విజయవాడలో భోగి పండుగ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ నీలిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ అడ్వాన్స్ గానే చెప్పేస్తున్నాను. ఎందుకంటే భోగి సంబరాలు అంబరాన్ని అంటేలా విజయవాడలో ప్రారంభమైపోయాయి. కోడి పందాలు వేసేవాళ్ళు, భోగి మంటలు వేసేవాళ్ళు మేము సిద్ధం అంటున్నారు. సో అయితే ఇక్కడ అయితే మాత్రం రెడీగా భోగి మంటలు వేసేందుకు భోగి అయితే రెడీ చేసి పెట్టారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే చోటికి ఫన్ టైమ్స్ క్లబ్ లోకి గ్యాదర్ అవ్వగానే అందరం కలిపి భోగి సంబరాలు చేసుకునేందుకు రెడీ అంటున్నారు. అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. సార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుంది. సో రెడీ అయిపోయారా భోగి సంబరాలు? రెడీ అందరూ. మ్యామ్ చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు ఈ భోగిని? సో ఇంత మంది ఫన్ టైమ్స్ క్లబ్ లో. సో ఎవ్రీ ఇయర్ ఇది ఒక ట్రెడిషన్. ఇక్కడ ఫన్ టైమ్స్లో సెలబ్రేషన్స్ అనేవి భోగితో స్టార్ట్ చేస్తాం. సో చాలామంది ఊర్లో వెళ్ళిపోయారు ఈసారి, బట్ హోప్ఫుల్లీ చాలామంది వస్తారనుకుంటున్నాం. సో చాలా ట్రెడిషనల్గా ఎక్సైటెడ్గా ఉన్నాం అందరం. సో భోగి మంటలతో స్టార్ట్ చేస్తాం. తర్వాత హరిదాసులు ఉన్నారు ఇక్కడ, డాన్సులు ఉంటాయి, ప్లస్ పందాలు కూడా జరుగుతాయి కాసేపట్లో. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. అయితే ఒక్కసారి ఇక్కడ హరిదాస్ ఉన్నారు, వారితో ఒకసారి పాడిద్దాం. రమా రమణ గోవిందో హరి, జయ జయ రామ జయ గుణదామ, జయ హే రఘురామ, జయ హే రఘురామ. జానకి వల్లభ లక్ష్మణ సోదర, జానకి వల్లభ లక్ష్మణ సోదర, జయ హే ప్రియదామ, జయ జయ రామ జయ గుణదామ, జయ హే రఘురామ. మరి యొక్క హరిదాసులు ఎప్పుడు పుట్టబడ్డారు అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, పూర్వములో ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఈ యొక్క శివమతం ఉండేది. అప్పుడు హరిమతము కావలసి వచ్చి మద్రాసుకు 20 మైళ్ళ దూరములో పేరంబత్తూరు అనే గ్రామములో కాంతామతి దేవి గర్భాన అసూర్య కేశవాచార్యుల వారు అర్ధ నక్షత్రములందు ఉద్భవించి వారు సగమందిని ఈ యొక్క హరిమతంలోకి దింపారు. అంతవరకు కూడా శివకంచే ఉండేది. తరువాత విష్ణు కంచెని ఏర్పాటు చేశారు. అప్పుడు అష్టాదశ వైష్ణవులు, దశవిధ బ్రాహ్మలు, అప్పుడు 18 గురుపీఠములు ఏర్పడ్డాయండి ఈ యొక్క హరిదాసుల వారు. ఆ యొక్క 18 గురుపీఠాలలో ఒక పీఠమే ఈ హరిదాసులు. ఎందుచేతనంటే ఈ యొక్క హరిదాసుల వారు మరి నెలకంట పెట్టిన మొదలుకొని మరి కనుమ వరకు కూడా హరినామ సంకీర్తనలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ చక్కని పాటలు పాడుకుంటూ మరి ఆ యొక్క హరినామ సంకీర్తనతో ముందుకు వెళుతూ ఉంటారు ఈ యొక్క హరిదాసులు. ఈ యొక్క హరిదాసు కీర్తనలు మరి ప్రతి ఒక్కరు కూడా వినాలని తెల్లవారుజాము లేచి పిల్లా జల్ల అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుచేతనంటే మన ఉదయాన్నే లేచి లేవగానే మరి మనకి పెద్దలు మాట చెప్పారు, రామాన అక్షరాలు రోజుకి ఒక క్షణమేనా, రామ కృష్ణ గోవింద గోపాల మధుసూదన షిరిడి సాయిబాబా అంటే సకల పాపాలు హరిస్తాయి, సిరి సంపదలు వరిస్తాయని మనకి గ్రంథాల్లో వ్రాసి ఉంది. అంతేకాదు నామ సిద్ధాంతమనే గ్రంథములో రామదాసు గురువు గారైనటువంటి కబీరు దాసు గారు ఒక శ్లోకాన్ని చెప్పారు. అదేమిటంటే రాశబ్దోత్యాన మాత్రేణ ముఖానిరంతి పాతక పునః ప్రవేశ్య భీత్యత్య మకారస్తు కవాటవత్తు. అనగా అయితే ఇక్కడ పిట్టల దొర కూడా ఉన్నారు, చూడొచ్చు. ఇక్కడ పిట్టల దొర కూడా రెడీగా ఉన్నారు. అలాగే ఇక్కడ జంగమయ్య, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అలాగే సోదమ్మ కూడా వచ్చింది. ఎలా చెప్తారు మీరు? సోదోయమ్మ సోది చెబుతామమ్మ మేము. అయితే సోది చెప్తామంటూ కూడా సోది వాళ్ళు రెడీ అయిపోయారు. అండ్ ఇక్కడ పిల్లలతో సహా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ మ్యామ్, హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? బాగా హ్యాపీగా ఉంది. భోగి అనేది పాత విషయాలని వదిలేసి కొత్త విషయాలు 2025లో బాగా జరగాలి, అనుకున్నదంతా జరగాలి, హ్యాపీగా ఉండాలని భోగి చేసుకుంటున్నాం. భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫైనల్లీ చూసావు కదా నీలిమ, విజయవాడలో అంబరాన్ని అంటేలాగా సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. హరిదాసులు, సన్నాయి మేళం, గొబ్బెమ్మలు, అలాగే ఇక్కడ భోగి మంటలతో అయితే మాత్రం సంక్రాంతి ఈ సంబరాలు అయితే ప్రారంభం అయిపోయింది నీలిమ.
రైట్, థ్యాంక్ యూ లీలా. నెల్లూరులో